200 గజాల్లో అద్భుతంగా నిర్మించబడిన ఈస్ట్ ఫేసింగ్ G+1 హౌస్ అయితే ఈరోజు సేల్కి తీసుకొచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నేను మీ శివకృష్ణ. ఈరోజు మీకు తీసుకొచ్చిన ఈ హౌస్ వచ్చేసరికి మనకి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 36x50 అయితే ఉంటుంది. టోటల్గా 200 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. కంప్లీట్గా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పిల్లర్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా అద్భుతంగా నిర్మించబడిన హౌస్ అయితే ఈరోజు మీకు తీసుకువచ్చాను. రెడీ టు మూవ్ అండి. గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే ఈరోజు మీకు తీసుకురావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. విశాలమైన గదులతో అద్భుతంగా ఈ హౌస్ అయితే నిర్మించబడడం జరిగింది. ఇక్కడే మనకి మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మాస్టర్ బెడ్రూమ్కే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి వాష్రూమ్స్లో యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా ప్రీమియంగా ఇవ్వడం అయితే జరిగింది. కమోడ్స్ కూడా మనకి వెస్ట్రన్ కమోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కమోడ్స్ 2 వెస్ట్రన్ కమోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి ఇల్లంతా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. మున్సిపల్ పర్మిషన్ LRIs పెయిడ్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ హౌస్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, హాల్ ఏరియా చూపిస్తున్నాను కదా, హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి నార్త్ డైరెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడే దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి కిచెన్ పక్కనే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్లో యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా ప్రీమియంగా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 2x4 టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. చిన్న టైల్స్ కాదండి, పెద్ద టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఈ ఆప్షన్ వచ్చేసరికి లిఫ్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ లిఫ్ట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా చూశారు కదా, చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్లో యూజ్ చేసిన మనకి గ్రానైట్లు కూడా మనకి యాంటీ స్క్విడ్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ గ్రానైట్ అయితే పార్కింగ్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి సెట్ బ్యాక్స్ కూడా బ్యాక్ సైడ్ వదిలిపెట్టడం జరిగింది. సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడే మనకి వాష్ ఏరియా, గల్లీ కూడా మనకి 3.5 feet గల్లీ అయితే వదిలిపెట్టారు. ఫ్రెండ్స్, పార్కింగ్ కూడా చాలా విశాలంగా వచ్చిందండి. మనకి పార్కింగ్లోనే స్టోరేజ్ ట్యాంక్, అదేవిధంగా బోర్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి సౌత్ డైరెక్షన్లో ఉన్న గల్లీ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. సౌత్ డైరెక్షన్లో గల్లీ కూడా ఆల్మోస్ట్ 18 ఇంచుల గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి మీకు గల్లీ కూడా కవర్ చేశాను కదా. ఇక్కడ వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి స్టెప్స్కి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. యాంటీ స్క్విడ్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్కి వచ్చేసరికి SS రైలింగ్, మంచి గ్రేడ్ SS రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి లిఫ్ట్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి లిఫ్ట్ కూడా ఫస్ట్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఎక్స్టెన్షన్గా మనకి G+2 పెంట్ హౌస్ వేసుకున్నప్పుడు ఎక్స్టెన్షన్గా చేసుకునే ఆప్షన్ కూడా బిల్డర్ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 BHK హౌస్ అనేది కవర్ చేసి చూపిస్తాను చూడండి. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుందండి. మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న గుమ్మాలు, అదేవిధంగా డోర్స్, అవి ఫస్ట్ ఫ్లోర్లో కానీ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ కంప్లీట్గా ఇండియన్ టేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి నార్త్ డైరెక్షన్లో కూడా ఒక ఎంట్రన్స్ డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి మీకు హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా కంప్లీట్గా ప్రొఫైల్ లైటింగ్స్, మనకి ఫాల్ సీలింగ్లో డిజైన్స్ చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి దేవుడి గది కూడా ప్రొవైడ్ చేశారు. దేవుడి గది కూడా సపరేట్ రూమ్, మనకి మంచిగా డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, గ్లాస్ డోర్స్. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా కస్టమర్కి మంచిగా బెనిఫిట్ చేసే విధంగా బిల్డర్ గారు ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఆర్చెస్ కూడా కంప్లీట్గా మనకి గ్రానైట్ పట్టీలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి కిచెన్ కూడా చూపిస్తాను చూడండి. కిచెన్ కూడా చాలా విశాలంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కిచెన్ కూడా ప్రైస్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి 1,95,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే సిట్టింగ్లో నెగోషియేషన్ అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా, అదేవిధంగా బాల్కనీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాల్కనీ చుట్టూరా మనకి
ఫెన్సింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, మంచిగా మెష్ ఫెన్సింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడే డైనింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్లో డిజైన్స్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేయడం, ప్రొఫైల్ లైట్ కటింగ్స్ అదేవిధంగా ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడైతే వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి టైల్స్ కూడా మంచి ప్రీమియం టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి విండోస్ కూడా మంచిగా గ్రానైట్ పట్టీలు అయితే ఫోటో ఫ్రేమ్ టైప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి బాత్ టబ్ కూడా ఈ వాష్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి అమీన్పూర్ లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. బీరంగూడ టువర్డ్స్ అమీన్పూర్ రోడ్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి ఈ హౌస్ నుంచి గచ్చిబౌలికి చూసుకుంటే అరౌండ్ 13 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకుంటే అరౌండ్ 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4కి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 6 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి అన్ని కమోడ్స్ వచ్చేసరికి వెస్ట్రన్ కమోడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ హౌస్ మీద మనకి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రాపర్టీ పైన అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎల్ఆర్ఎస్ పెయిడ్ మున్సిపల్ పర్మిషన్స్తోని ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా అద్భుతంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడే డైనింగ్ ఏరియా పక్కన కిచెన్, దేవుడి గది, అదేవిధంగా విశాలమైన హాల్ అయితే కలిగి ఉంటుంది. మంచి డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా అద్భుతంగా ఈ హౌస్ అయితే నిర్మించబడడం జరిగింది. ఒకసారి నార్త్ డైరెక్షన్లో ఉన్న డోర్ కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను చూడండి. నార్త్ ఫేసింగ్లో వాస్తుపరంగా ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. గల్లీ కూడా మనకి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం, గల్లీ చివరిలోనే బాల్కనీ కూడా మనకి చుట్టూరా ఉంది ఫ్రెండ్స్. మనకి 3 ఫీట్ గల్లీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీకోసం ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాము. మనకి ఇంటి ముందు రోడ్ కూడా 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. సెంట్రల్ లైన్ డ్రైనేజ్, అదేవిధంగా మున్సిపల్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్న కాలనీలో ఈ హౌస్ అయితే తీసుకొచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.